ఏపీలో ఉగాది రోజు ప్రారంభమైన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ P4 కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. P4 లో భాగస్వాములు అయ్యేందుకు పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. P4 కార్యక్రమం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే కుప్పంలో 250 కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు. మరోవైపు P4 లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఏపీ సర్కార్ చెబుతోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఈ P4 పథకానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ లభిస్తోంది? అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? హరీష, P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ దిశను మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా సరికొత్త కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడతారు. ఆనాడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జనభూమి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చారు. తద్వారానే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి ప్రత్యేకంగా చూస్తుంటే P4 అనే కొత్త కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. ఉగాది రోజున P4ని లాంచ్ చేశారు. ఈరోజు లాంఛనంగా ఆ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలోని ఒక ఫంక్షన్ హాల్లో దీనికి సంబంధించిన లబ్ధిదారులు కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరందరూ కూడా ఎవరైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, దాతలు కావచ్చు, వీరందరినీ దత్తత తీసుకుంటున్నారు. ఎందుకంటే వీరందరినీ కూడా ఎవరైతే లబ్ధి పొందుతారో వారందరినీ బంగారు కుటుంబాలుగా పిలిచే పరిస్థితుంది. అదేవిధంగా వీరందరినీ దత్తత తీసుకునే వారిని ఏదైతే మార్గదర్శకులుగా పేరు పెట్టడం జరిగింది. వీరంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో వారందరూ దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది మార్గదర్శకుల్ని గుర్తించారు. అదేవిధంగా బంగారు కుటుంబాలకు సంబంధించి 9,37,000 మంది బంగారు కుటుంబాలను కూడా గుర్తించారు. ఎందుకంటే వీరంతా కూడా సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన వారు, ఆదాయం కలిగిన వారు, ఏదైతే పేదల్ని దత్తత తీసుకొని వారి కుటుంబాలని బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతారు. వారికి విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఎవరైతే సమాజంలో ఉన్న దాతలంతా కూడా ఇట్లా ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలిపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్పందన అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ విధంగా P4లో భాగస్వాములు అవడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. ఎవరైతే పేదలకు సేవ చేయాలనుకుంటారో వారికి ఎవరైతే మార్గదర్శకులుగా ఎక్కువ మందిని చేర్చుకొని స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా ఉండడానికి ముందుకు వస్తున్నారు. దాతలను ఎవరైతే బంగారు కుటుంబాల్లో భాగస్వామ్యం చేయడం కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని, పేదలను కూడా తీసుకొచ్చి ఆ బంగారు కుటుంబాల్లో చేర్చిన పరిస్థితుంది. ఏదైతే మార్గదర్శులుగా నమోదయ్యారో వారి ద్వారా వీరందరినీ దత్తత తీసుకొని వారి కుటుంబాలని బాగు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా, NRIలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అందరినీ తీసుకొని సమాజాన్ని బాగు చేసే విధంగా కూడా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 250 కుటుంబాలను కుప్పం నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకుల్లో కూడా చాలా కనిపిస్తుంది, పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది. వారు కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు దత్తత తీసుకున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ఈ విధంగా రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలని ముఖ్యమంత్రి అయితే ఒక నినాదాన్ని తీసుకుంటున్నారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన అయితే వస్తూ ఉంది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా తమకు చేతనైన సహాయాన్ని పేదలకి చేస్తూ ఉన్నారు, దత్తత తీసుకుంటున్నారు. ఈ విధంగా ఏదైతే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు NTR ట్రస్ట్ ద్వారా చేసిన పరిస్థితి ఉంది. ఈనాడు సమాజంలో తాను చేసే సేవలకు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఏదైతే చాలామంది అడుగుతున్నారు. దాదాపు 33% మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ బంగారు కుటుంబాల్లో వారు కోరుతున్నారు. వైద్య చికిత్సల కోసం 21% మంది, వ్యాపారాలు కావాలని 9% మంది, పిల్లల చదువులు కావాలని చెప్పి 37% మంది ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పటికే 9 లక్షల పైన దీంట్లో చేరటం జరిగింది. అదేవిధంగా 10 లక్షల పైన కుటుంబాలకి ఈ ప్రభుత్వం అయితే ఉపాధి చూపించాలి. ఈ విధంగా P4 ద్వారా వారికి లబ్ధి కలిగే విధంగా చేయాలని ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. హరీష, రైట్, థాంక్యూ రవిచంద్.